ట్యాపింగ్ కేసులో నిందితుడైన రాధాకిషన్ రావు బెయిల్ కి సంబంధించి వాదనలు ముగిసిన నేపథ్యంలో నేడు తీర్పు రానుంది. రాధాకిషన్ రావు అరెస్టును తప్పుపడుతూ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన రాధాకిషన్ రావు బెయిల్ కి సంబంధించి వాదనలు ముగిసిన నేపథ్యంలో నేడు తీర్పు రానుంది. రాధాకిషన్ రావు అరెస్టును తప్పుపడుతూ ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇక రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై పూర్తి వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. సంతోషి, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం రాధాకిషన్ రావు బెయిల్ అయితే ఈ రోజు కూడా నిన్న కోర్టు అయితే వాయిదా వేయడం జరిగింది. మరి ఈ రోజు కోర్టులో తీర్పు ఇవ్వబోతుందని కూడా తెలుస్తుంది. అదే విధంగా రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే రెండు వర్గాల పీపీల నుంచి కూడా వాదనలు అయితే ముగిశాయి. రాధాకిషన్ రావు తరఫున వాదనలు వినిపించిన ఉమామహేశ్వరరావు మాత్రము పలువురు వ్యాపారులను బెదిరించి ఒక పార్టీకి ఎలక్టోరల్ బ్రాండ్ ఇప్పించినట్టుగా కూడా పీపీ అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా రాధాకిషన్ రావు అరెస్టును తప్పుపడుతూ వాదనలు వినిపించిన ఉమామహేశ్వరరావు మాత్రము ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా చెప్పారు. ఉమామహేశ్వరరావు వాదనకు కౌంటర్ గా ఇచ్చిన పీపీ సాంబశివరెడ్డి మాత్రము ఇది అసలు రాధాకిషన్ రావుకు బెయిల్ పిటిషన్ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎన్నికల సమయాల్లో కూడా ప్రతిపక్షాలకు చెందిన డబ్బును టార్గెట్ చేసి సీజ్ చేశారు. అలాగే మళ్ళీ ప్రతిపక్షాల నాయకులు, బ్యూరోక్రాట్స్, అలాగే జర్నలిస్ట్ పై అక్రమంగా ఎస్ఐపిలో సర్వలైన్స్ కూడా పెట్టారు. అందుకే అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా రాధాకిషన్ రావు కీలక పాత్ర పోషించి కూడా మరి పలు నేతలే కూడా ఫోన్లో ట్యాపింగ్ చేయడమే కాకుండా చాలా వరకు డబ్బు హవాలా చేశాడు కాబట్టి కూడా ఈ హవాలా కూడా మళ్ళీ ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నే కూడా ఉపయోగించుకోవడం అనేది అది చాలా నేరానికి సంబంధించింది కూడా అని చెప్పి కూడా ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు తనకు బెయిల్ ఇస్తే గనక సాక్ష్యాధారాలను కూడా తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఇవ్వద్దు అని పోలీసులు కూడా బంజారాహిల్స్ పోలీసులు, పంజగుట్ట పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయడం కూడా జరిగింది. అలాగే పీపీ సాంబశివరెడ్డి కూడా అదే వాదిస్తున్నారు, తనకు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదంటూ కూడా కోరుతున్నారు. అందుకు ఇరువురు వాదనలు విన్న కోర్టు కూడా రాధాకిషన్ రావు బెయిల్ పై నేడు అంటే ఈ రోజు మరి కోర్టు ఏం తీర్పునియబోతుంది, రాధాకిషన్ రావుకి మరి బెయిల్ మంజూరు చేస్తుందా లేకపోతే రిమాండ్ లోనే ఉంచుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. సంతోషి. రైట్ నిర్మలా, థ్యాంక్ యూ.